సంధ్య స్నానం చేస్తుంది. సరే వచ్చిన తర్వాత చేయమంటారు. ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో చేపల పులుసు ఫ్రెండ్స్. మూత అలా పెట్టుకోవాలి, కొంచెంసేపు మగ్గించాలి. పుల్లలు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ గ్రేవీ అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి ఈ చేప ముక్కలు ఇందులో వేసుకోవాలి. చూడండి, ఈ చేప తాండవ రిజర్వాయర్లో దొరికినటువంటి చేప ఇది. కొంచెం పసుపు, ముందుగా పసుపు వేసుకుని కడుక్కోవాలి. తర్వాత తగినంత కారం. కారం కూడా ఆడించుకున్న కారం అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. వాటర్ లేదు ఇక్కడ. వాటర్ వేసుకుని అటు ఇటు కలిపి అలా కొంచెం సేపు మగ్గించాలి ఫ్రెండ్స్. అది అలా ఈ వాటర్ ఎందుకంటే ముందు మనం మసాలా ఆ గ్రేవీ ఉంది కదా, అది కింద మాడిపోకుండా లైట్గా వాటర్ వేసుకుని ఇప్పుడు మనం చింతపండు ఏమడింది బాబా అదే ఫ్రెండ్స్, చింతపండు పులుసు అందులో వేసుకోవాలి. తగినంత చింతపండు పులుసు వేసుకోవాలి.